నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు, పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం గత 13 ఎపిసోడ్‌ల నుంచి బుద్ధుని బోధలు గురించి చెప్పుకుంటున్నాం. ఈరోజు 14 ఎపిసోడ్. బుద్ధుని బోధలు ఎంత గొప్పవో మనం చెప్పక్కర్లేదు కూడా. ఆచరించదగినవే అని చెప్తాడు. ఆయన నోటంట వస్తాయి. ఆయన ఎన్నో చెప్పాడు. దాని అర్థం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఎన్నో మార్పులు చేసుకోవాలి వాళ్ళలో. ఎన్నో చెప్పాడు అంటే ఎన్నో మార్పులు చేసుకోవాలి. కారణం ఏంటంటే ప్రతి ఒక్కరిలో కూడా లోపాలుంటాయి. తప్పులు చేసేవి కూడా ఉంటాయి. ఇవన్నీ సరి జేసుకోవాలి. జీవితం ఎంజాయ్ చేయడానికి కాదు. మన తప్పుల్ని సరి జేసుకోవడానికి. ఎంత ఎంజాయ్ చేస్తే వాడంత గొప్పవాడు కాదు. మన తప్పుల్ని ఎంత సరి జేసుకుంటే అప్పుడు మనం అంత గొప్పవాడు. డబ్బున్నవాడు గొప్పవాడు, ప్యాలెస్‌లో ఉన్నవాడు గొప్పవాడు. అది కాదు. ఆ గొప్పతనం ఇతరులు చూస్తారు. మన గొప్పతనం చూసేవాడు పైన ఒకడున్నాడు. అది మర్చిపోకండి. ఆయన చూసేది నీ గుణాల్ని. అంచేత వాటిని సరి జేసుకోవాలి. మనం ఎలా జీవించాలి? ఏ పనులు చేయకూడదు? ఏం చెయ్యాలి? ఇయన్నీ కూడా మరి బుద్ధుడు మనందరికీ బోధించడం జరిగింది. అందులో ఇవాళ ఇంకొక విషయం తెలుసుకుందాం. ఆయన చెప్పిన సందేశం. సంతత ధ్యానమూర్తిలో సాధుజనులు సంతత ధ్యానమూర్తిలో సాధుజనులు నిత్య దృఢ విక్రమోపేత సత్యధనులు నిత్య దృఢ విక్రమోపేత సత్యధనులు ధీరులు ఉత్తమ సంక్షేమ దీప్తమైన ఉత్తమ సంక్షేమ దీప్తమైన పరమ నిర్వాణ పదమును బడయగలరు. పరమ నిర్వాణ పదమును బడయగలరు.
నిర్వాణ పదము ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందేంటంటే, నిర్వాణ పదాన్ని అంటే మోక్ష పదాన్ని. బుద్ధుడు నిర్వాణం అన్నాడు. కొంతమంది మోక్షము అంటారు. ఆ మోక్ష పదాన్ని పడేయగలరు అంటే పొందగలరు. గొప్పదైనటువంటి ఆ మోక్ష పదాన్ని ఎవరు పొందుతారు? ఆ విషయాలు చెప్పాడాయన. సంతత ధ్యానమూర్తిలో సాధుజనులు అని. సాధుజనులు. సాధుజనులు అంటే సాధు స్వభావం కలవాడు. మీరు చూడండి, జంతువుల్లో సాధు జంతువులు క్రూర మృగాలు అంటారు. సాధు జంతువులు శాకాహారమే తీసుకుంటాయి. అవి వేటికి హాని చేయవు. తమ ఆహారమే చూసుకుంటాయి. తమ పని తాను చేసుకుంటాయి. తిన్నంతసేపు తింటాయి. హాయిగా పడుకుంటాయి. ఒకళ్ళ గొడవ ఉండదు. తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. దానివల్ల ఎవ్వరికీ హాని జరగదు. అది సాధు జంతువు యొక్క స్వభావం. అదే క్రూర మృగం అయితే అన్నింటిని చంపుతుంది. అన్నిటిని నాశనం చేస్తుంది. భయపెడతది. అన్నీ చేస్తది. అలాగే అటువంటి సాధు స్వభావం కలిగినటువంటి జనులు అంటే మానవులు. మోక్షం పొందాలి అంటే ఇది కూడా ఒక అర్హతే. వాడి పని ఆడు చేసుకోవాలి. ఎవడు గొడవ వాడికి అనవసరం. అదే పత్రిక చెప్తారు. పక్కవాడి గొడవ నీకెందుకు? నీ పని నువ్వు చూసుకో అంటారు. తినే చెప్పరు అయన్ని. ఇటువంటి సాధు స్వభావం కలిగినటువంటి వాడు ఎవ్వరికీ హాని చేయడు. వాడి వల్ల ఎవ్వరికీ అపకారం జరగదు. ఇటువంటి వాళ్ళు సంతత ధ్యానమూర్తిలో అంటే నిరంతరము ధ్యానం చేస్తూ ఉంటారు. ధ్యానంలో ఉంటారు. ధ్యానం వాళ్ళ నిరంతర స్వభావం. అంటే వాళ్ళేం చేస్తారంటే, ఎప్పుడు ఆ ధ్యానం చేసిన వాళ్ళు, వాళ్ళ మనసు ఎప్పుడూ ఖాళీగా ఉంచుకుంటారు. ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది. అంచేతే చాలా ప్రశాంతంగా కనిపిస్తారు వాళ్ళు. వాళ్ళు
తల్లికి ప్రశాంతంగా కనిపిస్తారు. వాళ్ళు ప్రశాంతంగా జీవిస్తూ ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అలా గడపడానికి కారణం ఏంటంటే, మనసుని ఎప్పుడూ ఖాళీగా ఉంచుకుంటారు. ఎప్పుడూ ఎందుకు ఖాళీగా ఉంచుకోగలరు అంటే, నిత్యము ఆ ధ్యానం చేయడం వల్ల. అంతేకాదు వాళ్ళు ఇంకా ఏం చేస్తారంటే, ఈ ధ్యానమూర్తులు ఆ బుద్ధుడు చెప్పినట్టు వాళ్ళు ఇంకా ఏం చేస్తారంటే, మనసు శుద్ధి చేసుకుంటారు. ఎంత చేసుకుంటారంటే, ఎంత అవకాశం ఉంటే అంతా చేస్తూ ఉంటారు. మనసును శుద్ధి చేయడమే వాళ్ళ పని. మనం చెప్పుకున్నాం కదా! ఇందులో స్టేజ్‌లు. శుద్ధి, పరిశుద్ధి, మహాపరిశుద్ధి అని. అలా ఇంకా ఇంకా శుద్ధి చేస్తూనే ఉంటారు. దానికి లిమిట్ ఏముండదు. శుద్ధి అయిన మనసును అందుకే శుద్ధ సాత్వికం అంటారు. భగవద్గీతలో కూడా చెప్పబడింది. శుద్ధ సత్వాన్ని ఆశ్రయించాలి. అలా శుద్ధి చేసుకున్నప్పుడు పవిత్రత ఏర్పడుతుంది. పవిత్రంగా తయారవుతుంది. ఇప్పుడు వారిలో చెడు అన్నదే ఉండదు. ఏయైతే బుద్ధుడు చెప్తున్నాడో ఇవన్నీ ఆచరణలోకొస్తాయి వారికి. అవన్నీ ఆచరణలోకొస్తాయి. వాళ్ళు ఏం చేసినా మంచే చేస్తారు. ఇతరులకి లాభించేయే చేస్తారు. ఇతరులకు ఉపయోగపడేవే చేస్తారు. ఇలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళకి మోక్షం అన్నది ఎందుకు రాదండి? నిర్వాణం. ఇదే మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏదో మనం పొద్దున్నే మొక్కుబడిగా కూర్చుంటే సరిపోదు. ఈ రకమైన మార్పులు కూడా రావాలి. మనం చేసే ధ్యానంలో. అది. ఇంకా ఆయన ఏమన్నారంటే, నిత్య దృఢ విక్రమోపేత సత్యధను. సత్యధనులు అంటే సత్యంలో జీవించేవారు. వాళ్ళు నిత్యము ఈ సత్యాచరణలో దృఢంగా ఉంటారు. వెనుకాడరు. ఇలా ధీరులు అన్నాడు. చాలా ధైర్యంగా ఉంటారు. ఆ సత్యాన్ని ఆచరించడానికి చాలా ధైర్యంగా ఉంటారు. ఆ సత్యం చెప్పడానికి చాలా ధైర్యం వహిస్తారు.
ఇప్పుడు చూడండి, భట్టి విక్రమార్కుడు అంటారు. ఆ వీరత్వంలో అది వాడుతూ అది యుద్ధంలో, ప్రాపంచికంలో. కానీ ఆధ్యాత్మికలోకొచ్చేసరికి ఎవడు అలాంటి విక్రమార్కుడు అంటే, సత్యాన్ని నిర్భయంగా, ధైర్యంగా చెప్పగలిగిన వాడు. నాకు భర్తృహరే కనిపించారు. సత్యం చెప్పడంలో ఆయనకి ఆయనే సాటి. ఎక్కడ జంకు లేదు, ఏది లేదు. అంత ధైర్యంగా. నేను ఆశ్చర్యపోయాను ఆయన చెప్పేదాన్ని చూసి. విగ్రహారాధన వద్దు, సత్యారాధన చెయ్యాలి అని 18 ఆదర్శ సూత్రాలు పెట్టారాయన. ఫస్ట్ ఆ 18 ఆదర్శ సూత్రాలు చదువుతున్నప్పుడు ఈ పాయింటొచ్చాక ఓ రకంగా నేను కంగారు పడ్డానని చెప్పాలి. ఏంటి పత్రి గారు ఏకంగా 18 ఆదర్శ సూత్రాలు పెట్టేశారు. ఈ ఎవరైనా చదివితే ధ్యానంలోకొస్తారా? పారిపోతారు కదా! ఇప్పటిదాకా ఎంత గొప్ప పండితుడు ఎవడైనా సరే, ఆధ్యాత్మికవేత్తలు కూడా ఉన్నారు ఎంతోమంది. ఎవ్వరు ఓపెన్‌గా విగ్రహారాధన వద్దు అని చెప్పినోడు ఎవడు లేడు. భర్తృహరి ఒక్కడే కనపడ్డాడు. పండితులు చూడండి, లేతే ఎంతోమంది బోధకులు చూడండి, ఎవరు చూడండి. విగ్రహారాధన వద్దు అన్నది ఎక్కడా చెప్పరు దాన్ని. పక్కన పెడతారు. తెలుసు కొంతమందికి. పక్కన పెడతారు అందరూ కూడా. కానీ ఎంత ధైర్యంగా ఆయన పరాక్రమం అక్కడ అర్థమైంది నాకు. యుద్ధంలో 50 మందిని చంపితే 100 మంది చంపితే పరాక్రమవంతుడు కాదు. సత్యాన్ని నిర్భయంగా, ధైర్యంగా చెప్పగలిగినోడే పరాక్రమవంతుడు. మొదట్లో నేను కంగారు పడ్డాను. ఆ ఒక్క పాయింట్ తీసి దాని బదులు ఇంకోటేదో పెడితే బావుండనుకున్నా. కానీ తర్వాత అన్నీ చదివి, సాధన బాగా చేసి, కాస్త జ్ఞానం పెంచుకున్నాక, ఆయన చెప్పింది సత్యము అన్నది అర్థమైంది. ఇంక దీంట్లో ఇంక మొహమాటం లేదండి. ఎందుకు అంటే, విగ్రహం దేవుడు కాదు. ఆత్మే దైవము. ఆత్మే సత్యము. ఇది నిర్భయంగా చెప్పాడాయన. అప్పుడు అర్థమైంది ఆయన చెప్పింది చాలా కరెక్టు అన్నది అర్థమైంది. మరి ఆయన ధైర్యానికి ప్రశంసించకుండా ఉండలేకపోయాను. లోపలే, బయటకేం కాదు. కొన్ని సార్లు అన్నాను కూడా ఆయనతో. ఇది ఈ విషయం చాలా సామాన్యమైన విషయం కాదు. అందులో పడ్డం అని.
అలాగే ఇంకో విషయం చెప్పారు. నువ్వు దేహం కాదు. ఇంకో సత్యం. నువ్వే ఆత్మవు అని చెప్పాడు. అందరూ దేహం అన్నట్టుగానే జీవిస్తున్నారు. దేహమే నేననుకుంటున్నారు. మరి ఈయనేంటి నువ్వు దేహం కాదంటాడు. లోకంలో జరిగేదానికి చాలా విరుద్ధంగా ఉంది ఈయన చెప్పేది. కానీ ఆయన చెప్పింది సత్యం. సత్యధనులు కావాలి. అదే బుద్ధుడు చెప్తున్నాడు. సత్యధనులైన వాడే ఆ మోక్ష పదాన్ని అందుకునే అర్హత ఉన్నవాడవుతాడు. గుర్తెట్టుకోండి మీరు కూడా. మన మాస్టర్స్ కూడా ఎంతోమంది అయన్నీ పక్కన పెట్టి మీతో చెప్తా ఉంటారు. వాడు మాస్టర్ కాదు నా లెక్కవుతే. సత్యాన్ని నిర్భయంగా, నిర్మోహమాటంగా చెప్పేవాడు, ఆచరించేవాడు. ఆధ్యాత్మికంలో అపారధనవంతుడు. అందుకే అన్నాడు బుద్ధుడు సత్యధనులు అని. ఇంకా ఇంకో విషయం చెప్పాడు పత్రిక. అందరూ ఏమనుకుంటారంటే దేవుడు ఎక్కడో ఉన్నాడు. ఏదో మామూలుగా గుళ్ళో ఉన్నాడని కొంతమంది అనుకుంటారు. ఇంకా కొంతమంది ఏమనుకుంటారంటే గుళ్ళో ఉన్నది విగ్రహం అని వాళ్ళకి తెలుసు. దేవుడు ఎక్కడో ఉన్నాడు భగవంతుడు. అంచేత మనం ఇక్కడ చేసే ఆరాధనలు ఆయన తెలుసుకుంటాడు. మనల్ని అనుగ్రహిస్తాడు అని చెప్పి ఈ పూజలు, కొంతమంది భజనలు, కొంతమంది స్తోత్రాలు, కొంతమంది జపాలు ఇలా రకరకాలుగా ఎవరి స్థాయిలో వాళ్ళు చేస్తూ ఉంటారు. యజ్ఞాలు, యాగాలు ఇవి కూడా ఎక్కడో ఉన్న దేవుడిని ఉద్దేశించి చేసేవే. ఆళ్ళెవరో వస్తారు, మనల్ని ఆదుకుంటారని. కానీ పత్రి గారు ఏం చెప్పారంటే, "నువ్వే దైవము" అని చెప్పారు. ఇది మతిపోయింది. ఈ విషయం కూడా మతిపోయింది. అందరూ ఎక్కడో దేవుడున్నాడని చెప్పి పూజిస్తుంటే, "ఆ దేవుడు నువ్వేనయ్యా" అని చెప్పారాయన. ఏ దేవుడినంటే మొక్కుకుంటున్నాడో, ఆ మొక్కేవాడే దేవుడు. దేవుడి కోసం ఏ పూజారైతే పూజ చేస్తున్నాడో, ఆ పూజారే దేవుడంటాడు. పూజ చేసేవాడే దేవుడు. వేరే దేవుడు ఎక్కడున్నాడంటాడు. ఇది చెప్పడం కూడా చాలా ధైర్యం ఉండాలి. కానీ సత్యం. ఆయన చెప్పింది సత్యం. తర్వాత మనకి ఇయన్నీ తెలుసుకున్నాక అహం బ్రహ్మాస్మి వేదాల్లో ఉన్నదే. మనమే ఆ బ్రహ్మ సృష్టిలో ఉన్నటువంటి
నిన్న కూడా చెప్పుకున్నాం. సృష్టంతా వ్యాపించినటువంటి ఆ విశ్వాత్మలోని అంశే మనమని. మహాసముద్రంలో ఓ గ్లాసుడు నీళ్లు తీస్తే, ఆ సముద్రంలో నీరు ఎటువంటి క్వాలిటీస్ ఉంటాయో, అన్ని క్వాలిటీస్ ఈ గ్లాస్ నీళ్ళలో కూడా ఉంటాయి. అలాగే ఆ విశ్వమంతా వ్యాపించినటువంటి ఆ భగవంతునికి ఎన్ని క్వాలిటీస్ ఉంటాయో, ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మకి అన్ని శక్తులు ఉన్నాయి. ఇది మనకు అర్థం కాదు. దాన్ని వెలికి తీసుకోవాలి. దానికే ఇప్పుడు ధ్యానం చేయమంటుంటా. మీరు ధ్యానం చేస్తే ఏదైతే ఆ ఆత్మను కప్పించిందో మనసు, అది డైల్యూట్ అయిపోతుంది. డైల్యూట్ అయిపోయి అయన్నీ బయటకొస్తాయి. ఆ శక్తులన్నీ. ఈ ధ్యానం చేసే కొద్దీ శక్తివంతులవుతారు అని చెప్పడానికి కారణం. మరి అదే చెప్పాడాయన. "నువ్వే ఆ దైవం నాయనా" అంటూ. ఇంకా చెప్పాడు ఆయన. అయ్యే నాకు ఆశ్చర్యం ఆయన. ఆయన గొప్పతనం అది. మాంసాహారం వద్దన్నాడు. శాకాహారమే ముద్దు అన్నాడు. ప్రపంచంలో ఎక్కడ చూసినా మాంసం తినేవాడే. మాంసం తినకపోతే పూట గడవదు. ఏ ఫంక్షన్‌లు చేసుకున్నా, పార్టీలు చేసుకున్నా, ఏం చేసుకున్నా, విందులెట్టుకున్నా, వినోదాలు చేసినా మాంసమే తింటున్నారు. అది వద్దన్నాడాయన. ఎన్నో గొడవలయినాయి అసల. ఆయన మీద చాలా మంది తిరగబడ్డారు. ఈ సత్యం చెప్తూ ఉంటే. ఎక్కడ దడవలేదాయన. ఎంతోమంది ఆయన మీద తిరగబడ్డారు. అయి చూసే నేను మొదట్లో అయ్యే చెప్పేవాడిని. అయినా నేను భయపడేవాడిని కాదు. ఆయన ధైర్యంలో కొంత ధైర్యం నాకు వచ్చింది. ఆయన బాటలోనే నేను కూడా పయనించాను. ఆయన చెప్పాడు. "నీరు పల్లమెరుగు, సత్యము వ్యాప్తి నెరుగు" అని. ఎవరైతే నిర్భయంగా, నిర్మొహమాటంగా సత్యాన్ని బోధిస్తూ ఉంటారో, సత్యాన్ని ఆచరిస్తూ ఉంటారో, సత్యంలో జీవిస్తూ ఉంటారో, వారు అలా పెరుగుతూనే ఉంటారాళ్ళు. అంచేత ఈ లక్షణాలు ఎవరిలో ఉంటాయో ఖచ్చితంగా వాళ్ళు ఆ నిర్వాణ పదాన్ని, మోక్ష పదాన్ని పొందగలుగుతారు. ధ్యానం చేయడం, సత్యంలో జీవించడం. ఈ 2 విషయాలు చెప్పాడాయన బుద్ధుడు. ధ్యానం చేయడం అంటేనే సత్యాన్ని ఆశ్రయించడం. సత్యంలో సత్యాన్ని ఆశ్రయించిన వాడే సత్యంలో జీవించగలుగుతాడు. చేత
బాగా గుర్తుపెట్టుకోండి. బుద్ధుడు చెప్పినవేమి సామాన్యమైనవి కావు. దేనికోసమైతే మనం అలా భీమవరం వస్తున్నామో, పొద్దున్నే ఇక్కడ జూమ్‌లో జాయిన్ అవుతున్నామో, అది సాధించాలి అంటే ఈ రెండిటి మీద ఎక్కువ దృష్టి పెట్టాలి మనం. రెండిట్లో నిష్ణాతులవ్వాలి. ఆ రెండిటిని ఆచరించే ప్రయత్నం చేయాలి. అంచేత సత్యాన్ని ఆశ్రయిస్తే, సత్యంలో జీవిస్తే పొందనివంటూ ఏమీ ఉండవు. పెట్టుకోండి. మీరు అయి పొందాలి, ఇయి పొందాలి అనుకుంటూ ఉంటారు. పొందాలి అనుకుంటే ఏమి రావండి. మీరు సత్యంలో జీవిస్తే ఆటోమేటిక్‌గా అన్నీ వస్తాయి. సత్యంలో జీవించిన వాడు ధర్మాన్ని ఆచరించగలడు. ధర్మాన్ని ఆచరిస్తే అన్నిట్లోనూ జయం పాండవులకు జయం కలగలా? ధర్మంగా జీవించినందుకు. వాళ్ళ బుద్ధి ఎంతో వికసిస్తాయి. బుద్ధుల్లాగా. అద్భుతమైన జ్ఞానాన్ని సంపాదించుకుంటాడు. మోక్షం ఎందుకు రాదండి? జ్ఞానం సంపాదించుకునే కొద్దీ కర్మలన్నీ పోతాయి. కర్మరహితుడవుతాడు. ఆటోమేటిక్‌గా వచ్చేస్తది మోక్షం. అంచేత చాలా అద్భుతమైన బోధ అండి. సంతత ధ్యానమూర్తిలో సాధుజనులు, నిత్య దృఢ విక్రమోపేత సత్యధనులు, ధీరులు, ఉత్తమ సంక్షేమ దీప్తమైన పరమ నిర్వాణ పదమును బడయగలరు. చాలా చాలా అద్భుతమైనది. ఇందులో ఉన్న ఏమీ లేదు ఎసెన్స్. రెండే 2. ధ్యానము, సత్యధనులవ్వాలి. సత్యంలో జీవించడం. మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.